పాలకుల నిర్లక్ష్యం వల్ల పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో సరస్వతి శిశు మందిర్లో ఖేల్ ఖూద్ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. యువతకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు డబ్బులు ఇస్తామని వారిని దగా చేశారన్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తు. ఇలా శిశుమంది స్కూల్ 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదుగుతాయి. శిశుమంది స్కూల్ ఇలా 10-18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూటీలు ఇస్తారు. శిశుమంది స్కూల్ 18 సంవత్సరాలు దాటిన స్కూటీల కోసం చూడడం మనం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తున్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎవ్రీ ఇయర్ వాటి కోసం మనం ఎదురు చూడం, వాటి గురించి మనం ఆలోచించాం. కాబట్టి ఇవాళ మనం ఇవాళన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల కంటే ధీటుగా మనం చేస్తున్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 1,500 పాఠశాలలు మూసేసారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఉపాధ్యాయులన్నీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. తమ ఉపాధ్యాయులు టీఎల్ఏ డిఎల్ఏ రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పైసలు నిన్ననే ధర్నా ఇచ్చిపోయినారు. ధర్నా ఇస్తే మా పైసలు మాకు ఈయన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిలో పడేశారు. ఇంత మూర్ఖత్వపు పార్టీలు పాలనలు ఇవాళ ఈ రాష్ట్ర అనేక రాష్ట్రాలు సాగుతున్నాయి. కాబట్టి ఇవాళ అందుకే నరేంద్ర మోడీ గారు ఇలా ఖేలో ఇండియా పేరుతోని అనేక స్పోర్ట్స్ విషయంలో, విద్యా విషయంలో విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడాకారులను తయారు చేయడం, తయారైన క్రీడాకారులకు అన్ని రకాలుగా పోటీలు నిర్వహించి వాళ్ళని ఉన్నత స్థానం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి శిశుమందిర్ పాఠశాల కూడా ఖేల్కూద్ పేరుతోని ఇలా క్రీడలో ఉత్సాహమైనటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం, వాళ్ళకి పోటీలు నిర్వహించడం, గెలుపొందిన విద్యార్థులకు సన్మానం చేయడం నిజంగా చాలా సంతోషం. గెలిచిన వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ